ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం పట్ల జగిత్యాల పట్టణంలో గురువారం సాయంత్రం 6 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, భారత్లో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారని అన్నారు. భారత సురక్షా సమితి నాయకులు జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ఈ సందర్భంగా ర్యాలీని కొనసాగించారు. నెలలో పహల్గామ్లో జరిగినటువంటి పార్టీలో ప్రేరిత ఉగ్రవాదులు పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఇది ఆ సంఘటన మతం పేరు మీద 26 మందిని చంపినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని అంతటి కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి సంఘటన. అది భారతీయుల యొక్క ఈ సంఘటనతోని భారతీయుల యొక్క రక్తం మరిగిపోయింది. ఈ సంఘటనకు తప్పనిసరిగా పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోవాలనేటువంటి భావన భారతీయుల్లో కూడా వచ్చేసింది. దానికి అనుగుణంగానే భారత సైన్యము ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాల వల్ల పాకిస్తాన్లోని సైనిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక కేంద్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఆ పాకిస్తాన్ మీద దీంతో సైనిక చర్యలో కూడా సైన్యం అనేటువంటిది విజయము సాధించడం జరిగింది. సో ఈ విజయానికి సాధించినటువంటి విజయం వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, విజయాన్ని తెలియజేయడానికి విజయంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వ పటిమను మరియు సాయుధ దళాలు సాధించిన సాయుధ దళాల యొక్క పరాక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 11 రోజుల పాటు ఈ తిరంగా యాత్రను ప్రారంభించింది. సో 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు ఈ తిరంగా యాత్రను కొనసాగుతుంది. సో దీంట్లో కూడా భారతీయులందరూ కూడా జాతీయవాదులు, దేశభక్తులందరూ కూడా జాతీయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనాలా. ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ పహల్గామ్లో కూడా మన ఎవరైతే భారతీయ మహిళల యొక్క సింధూరాన్ని తొలగించి వేశారో దానికి ప్రతిగా భారతీయ నారీ సోఫియా ఖురేషీ మరియు యోమికా సింగ్ యొక్క నాయకత్వంలో పట్టే మనము సైనిక చర్యలు పాకిస్తాన్ మీద సైనిక చర్యలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా
మన భారతీయ నారీ శక్తిని కూడా ప్రపంచానికి చాటడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏ దేశం కూడా, పాకిస్తానే కాదు ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తుదానికి కూడా భయపడేలా సైనిక చర్యలు తీసుకొని విజయం సాధించడం జరిగింది. ఇది భారతీయులకు మనకు అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి ఈ తిరంగ యాత్రను అందరూ కూడా దేశభక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను 26 మందిని మట్టుపెట్టడం జరిగింది. దానికి వాళ్ళను చంపేయడం జరిగింది. అది బాధాకరం. మన పౌరులను ఆ రోజు భారతదేశం మొత్తం కూడా చాలా బాధపడి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి ఆ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి వారి యొక్క నాయకత్వము, తర్వాత వాళ్ళ యొక్క టీం వర్క్ చేసి మన భారతదేశ సైనికులు, అందులో వీర నారీలు అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ భూభాగాలను తెచ్చుకొని పోయి ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి తర్వాత అణ్వస్త్రాలను బెదిరించినటువంటి ఆ పాకిస్తాన్ దుర్మార్గులకు కమాండ్ కంట్రోల్ను పేల్చివేసి ఇవాళ రేడియేషన్ కూడా ఉత్పత్తి అయ్యి అక్కడ ప్రజలు అందరూ కూడా దుర్మార్గులంతా కూడా చనిపోయే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో సొంతంగా మన దేశీయ పరిజ్ఞానంతోనే అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క సైనిక సిబ్బంది, తర్వాత మన యొక్క కావాల్సినటువంటి రక్షణ సామాగ్రి, రాకెట్లు, ఈ బ్రహ్మోస్, ఆకాశ్ మొదలైనటువంటి మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. ఈరోజు పాకిస్తాన్ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాలు ఏ దేశమైనా భారత్ యొక్క సూపర్ పవర్కు తల వంచేయాల్సిందే. మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే గతగతలాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క దేశం కూడా మన వైపు చూడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్వాగతోపేతమైన నిర్ణయం, వారి నాయకత్వంలో ఈ యొక్క ఉగ్రవాద మూకలను దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్కి నీళ్లు కూడా బంద్ చేసి అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ సైనికులు, త్రివిధ దళాలందరూ కూడా భారతదేశం యొక్క పౌరులు 140 కోట్ల మంది ప్రజలు కూడా సైనికులకు పాదాభివందనం చేయడం జరిగింది. వారి పరాక్రమం, సాహసంతో ఈరోజు ఈ విజయం సాధించడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో